తమిళనాడులో కింగ్డమ్ సినిమా వివాదాస్పదంగా మారింది. ఈ సినిమాని తక్షణమే థియేటర్లలో ఆపేయాలని చెప్పేసి అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే కింగ్డమ్ సినిమాకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు కానీ పోస్టర్లు కానీ ఉన్నాయో వాటన్నిటినీ కూడా తీసేయించడం కానీ జరుగుతుంది. మరి అంత వివాదం ఈ సినిమాలో ఏముంది అంటే ఈ మధ్యకాలంలో ఒక సినిమా రిలీజ్ అయింది అంటే ఆ సినిమాలో ఏదో ఒక తెగ వాళ్ళు వచ్చేసి లేకపోతే ఏదో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ వచ్చేసి మాకు మనోభావాలు దెబ్బతినే విధంగా కొన్ని సీన్స్ ఈ సినిమాలో ఉన్నాయి, ఈ సినిమాని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి సినిమాని ఆపేయాలని చెప్పేసి చాలా మంది కూడా ట్రై చేస్తూ ఉన్నారు. మొన్న వచ్చినటువంటి హరిహర విరమల సినిమాకు కూడా కొంతమంది వచ్చేసి మా మనోభావాలు దెబ్బతినే విధంగా ఉన్నాయి, మా పోరాట యోధుడికి ఒక జీవిత కథని ఈ విధంగా మీరు వక్రీకరించి చేస్తున్నారు, ఈ సినిమాని బాయ్కాట్ చేస్తామని చెప్పేసి అప్పట్లో ఆ సినిమాకు కూడా వచ్చారు. అండ్ ఇక్కడ కింగ్డమ్ సినిమా కూడా రిలీజ్ అయింది, మంచి పాజిటివ్ టాక్ వస్తుంది, మంచి కలెక్షన్స్ వస్తున్నాయి అనుకునే లోపే ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కింగ్డమ్ సినిమా విషయంలో చాలా చిన్న విషయం కాదు, ఇది చాలా పెద్ద విషయంగా మారిపోయింది, వివాదంగా మారిపోయింది. సో ఇప్పుడు హైకోర్టు అంటే ఇది ఆ నోట ఈ నోట పాకేసి మొత్తంగా మద్రాస్ హైకోర్టు దగ్గరికి కూడా ఈ కేసు వెళ్ళడం జరిగింది. సో అక్కడ కోర్టులో ఏం తీర్పు ఇచ్చారో, నిజంగానే అభ్యంతరాలు ఈ సినిమాలో ఉన్నాయా, నిజంగానే తక్షణమే ఈ సినిమాని ఆపేయాలని చెప్పేసి కోర్టు చెప్పిందా అంటే లేదు. సో మరి అండ్ ఖచ్చితంగా ఒక సినిమా రిలీజ్ అయిందంటే సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇస్తారో ఆ సర్టిఫికేట్ ప్రకారమే సినిమా అనేది థియేటర్లో ఆడుతుంది. సో మరి అక్కడ సెన్సార్ బోర్డు ఒక రివ్యూ ఇచ్చిన తర్వాత ఒక సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఈ సినిమాని థియేటర్లో ఆపే రైట్ ఎవ్వరికి కూడా లేదు. ఓకే, మీకు మనోభావాలు దెబ్బతిన్నాయా, మీరు హల్చల్ చేయాలనుకుంటున్నారా, గొడవలు చేయాలనుకుంటున్నారా, ధర్నాలు చేయాలనుకుంటున్నారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, అక్కడ పర్మిషన్ తీసుకోండి. ఆ పోలీసులు ఎక్కడైతే మీకు పర్మిషన్ ఇస్తారో, ఏ ప్లేస్లో ఏ నిర్ణీతమైనటువంటి ప్రదేశంలో మీకు అల్లర్లు చేసుకోమని వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఆ చోట మాత్రమే అల్లర్లు చేసుకోండి అని చెప్పేసి మద్రాస్ హైకోర్టు కూడా చెప్పింది. మరి ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు కింగ్డమ్ సినిమా విషయంలో తమిళ ప్రజలందరూ కూడా ఇంత వ్యతిరేకం అవుతున్నారు, అంత మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ సినిమాలో ఏముంది అంటే ఈ సినిమాలో స్టోరీ ఏంటి, అక్కడ శ్రీలంకలో స్థానికంగా ఉన్నటువంటి తెగకు వలస వెళ్ళినటువంటి తెగకు మధ్య ఒక వివాదం అనమాట. సో అక్కడ వాళ్ళ అన్నయ్యని కలుసుకోవడానికి విజయ్ దేవరకొండ ప్రయత్నం చేస్తూ ఉంటాడు, దీని చుట్టూ జరిగే కథ అంతా కూడా కింగ్డమ్ సినిమా. సో మరి ఇదంతా కూడా ఈ స్టోరీ చూస్తూ ఉంటే గతంలో తమిళులు ఎవరైతే ఉన్నారో శ్రీలంకలో వాళ్ళ అస్తిత్వం కోసం పోరాటం చేసినటువంటి ఒక గుర్తులు ఆ ఒక రోజులు మళ్ళీ మాకు గుర్తుకొస్తున్నాయని చెప్పేసి కూడా తమిళులు పోరాటం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎవరైతే తమిళులు శ్రీలంకలో అస్తిత్వం కోసం పోరాటం చేస్తున్నారో ఆ స్టోరీని కంప్లీట్గా ఇందులో తప్పుగా చూపించారో, అదే కాకుండా తమిళులందరినీ కూడా స్మగ్లర్లుగా చూపించారో, అందుకోసమని మా మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి అని చెప్పేసి ఈ సినిమాని తక్షణమే ఆపేయాలని చెప్పేసి థియేటర్ల దగ్గర అల్చల్ చేయడం కావచ్చు, నినాదాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడైతే ఈ పోస్టర్లు కానీ ఫ్లెక్సీలు కానీ ఉన్నాయో అన్నిటినీ కూడా తీసేయిస్తూ ఉన్నారు. సో మొత్తానికైతే మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు అంటే సెన్సార్ బోర్డు పూర్తయిపోయింది కాబట్టి ఈ సినిమాని ఆపే రైట్ మాత్రం మీకు లేదు. ఓకే, మీరు ధర్నాలు హల్చల్ చేయాలనుకుంటున్నారా, పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఏ ప్లేస్ చెప్తారో ఆ ప్లేస్లో మీరు ఆ విధంగా అల్లలు చేసుకోండి అని చెప్పారు. దాంతో పాటు ఈ సినిమాకి ఎక్కడెక్కడైతే కింగ్డమ్ సినిమా ఏ థియేటర్లో అయితే ఆడుతుందో ఆ థియేటర్ మొత్తం కూడా పోలీసులు రక్షణ కలిగించాలి అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తానికి మరి ఈ సినిమా విషయంలో అండ్ తమిళులు ఇంకా ఎలాంటి విభత్సమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు, పోలీసులు ఏ విధమైనటువంటి పర్మిషన్స్ వాళ్ళకి ఇస్తారో వెయిట్ చేసి చూడాలి.